ఒకసారి తేజకి ట్రై చేస్తున్నాం కాల్. సో తనతో షేర్ చేసుకుందాం తన సక్సెస్ని ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నాడో అండ్ తేజ సజ్జా ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతాడో ఈ సినిమా హిట్ తర్వాత చాలామంది చూడాలనుకున్నారు. ఎందుకంటే తేజకు కూడా నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద టాస్క్, అతిపెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు. పాపం ఈ సినిమా హిట్ అనేది ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ప్రూవ్ చేసుకున్న ఒక హీరో ఎవరైనా ఉన్నారు అంటే ఈ జనరేషన్లో అది తేజ సజ్జా అని మాత్రమే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే తేజ సజ్జా ఎంత గ్రౌండెడ్గా ఉంటాడో నాకు తెలుసు. వ్యక్తిగతంగా నేను చాలా ప్లేసెస్లో చూశాను తన ఫ్యామిలీ అనేది కూడా చాలా వెల్ సెటిల్డ్ చెప్పాలంటే. అలాంటిది ఎప్పుడు కూడా తన మైండ్లోకి తెచ్చుకోరు. నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను, నేను ఎలా ఎదగాలి, నన్ను నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి, ఈ సమాజం తేజ సజ్జా ఒక మంచి హీరో, ఒక మంచి యాక్టర్, ఒక మంచి మనిషి అని నన్ను నేను ఎలా ఈ సమాజానికి చూపించుకోవాలనేది తనకి ఎప్పుడు మైండ్లో ఉంటుంది. చెప్పాలంటే సినిమా మిరాయ్ అంటే డివైన్ బ్లెస్సింగ్స్ అనేవి తేజకి ఎంత స్ట్రాంగ్గా ఉందో మిరాయ్ సినిమా చూస్తే అర్థమవుతుంది. డివైన్ బ్లెస్సింగ్స్ ఉండబట్టే తేజ దగ్గరికి ఇలాంటి స్టోరీస్ కూడా వెళ్తున్నాయి. అంటే డివైన్కి సంబంధించిన మూవీస్ తేజకి మాత్రమే యాప్ట్ అవుతుంది. తేజ తీస్తేనే అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది, బ్లాక్ బాస్టర్ అవుతుంది, ప్రేక్షకుల మన్నలను పొందుతుంది. సో సినిమా క్రిటిక్స్కి కూడా, సినిమా రివ్యూ రాసే క్రిటిక్స్కి కూడా ఎటువంటి నెగిటివ్ రివ్యూ రాయాలన్న ఆలోచన కూడా రాదు తేజ అని ఒక వ్యక్తి ఇలాంటి ఒక సినిమా తీసినప్పుడు. తేజ గ్రాఫ్ మీరు ఒకసారి చూసుకుంటే అంటే మిరాయ్ అంటే నిజంగా మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓవరాల్గా సినిమా చూస్తున్నంతసేపు కూడా నాకు ఒక 40 నుంచి 50 సార్లు వావ్ అయితే పక్కా అంటాం, గూస్ బంప్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఒక 5-6 ఎలివేషన్స్ ఉంటాయి అన్నమాట, గూస్ బంప్ సీన్స్. రియల్గా థియేటర్లో అలా నిలబడాలనిపిస్తుంది ఆ సీన్స్ చూస్తున్నప్పుడు. అంటే ఏం జరగబోతుంది నెక్స్ట్ అనే ఆ క్యూరియాసిటీ ఉంటుంది, ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది ప్రతి మూవీ లవర్కి. అంటే ఇక్కడ పెద్ద హీరో, చిన్న హీరో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం కాసేపు. ఆ స్టోరీని తీసే విధానం డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని అంత బాగా తెరకెక్కించారు. ఆషామాషి కాదు. ఇలాంటి ఒక సినిమా తీయాలి అంటే మినిమం 300 కోట్లు 400 కోట్లు బడ్జెట్ అయితేనే మనం తీయగలం. వాస్తవంగా చెప్పాలంటే పెద్ద పెద్ద హీరోస్ నార్మల్గా సినిమా తీసే మైథలాజికల్ కావచ్చు, లేకపోతే ఈ జానపదాలు ఇవన్నీ కూడా చూసుకుంటే ఇలాంటి జానర్ మూవీస్ తీయాలంటే మినిమం 300-400 కోట్లు బడ్జెట్ పెడితేనే అవుతుంది. అలాంటిది కేవలం అంటే ప్రొడ్యూసర్ని మైండ్లో పెట్టుకొని, లేకపోతే హీరో మార్కెట్ అనేది కూడా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అవన్నీ అతని మైండ్లో పెట్టుకొని డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని ఒక 50 నుంచి 60 కోట్లలోనే ఈ సినిమా మొత్తాన్ని తీశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అది ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుందో అది పక్కన పెడదాం కాసేపు. అదంతా పక్కన పెట్టేస్తే కార్తిక్ ఘట్టంనేని ఈ సినిమాని ఇంత బడ్జెట్లో తీయగలిగారు అంటే ఆయన కెపాసిటీ ఏంటో ఒకసారి అర్థం చేసుకోవచ్చు మనం. కళింగ యుద్ధం తర్వాత అశోక చక్రవర్తి తనలోని శక్తులన్నీ ఒక 9 గ్రంథాలుగా రాసి ప్రపంచ నలుమూలన ఉన్న 9 మందికి డిఫరెంట్ పీపుల్కి ఇస్తారనమాట. వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు. అది ఓవరాల్గా మిరాయ్ స్టోరీనే అది. కానీ ఇది మిత్ అంటారు, అంటే మన హిస్టరీలో మిత్ అంటారు, హిస్టరీ అంటారు. కానీ దీన్ని అంటే ఒక కథను రాసి ఒక కథని తెరకెక్కిస్తే ఆ విజువలైజేషన్ ఎలా ఉంటుందో థియేటర్లో చూస్తున్నంతసేపు ఇది హిస్టరీ కాదు, ఇది మిత్ కాదు, ఇది నిజంగా జరిగే ఉంటుంది, జరిగింది కదా, జరిగిందే మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. నిజంగా తేజ అలా ఆ వేద క్యారెక్టర్ మహావీర్ వేద నిజంగా శ్రియా కూడా చాలా అద్భుతంగా, అంటే ఆ 9వ గ్రంథం అనేది ఆమె దగ్గరే ఉంటుంది, ఆమె చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది. సో మంచు మనోజ్ మహావీర్ అనే వ్యక్తి ఒక్కొక్క గ్రంథాన్ని తీసుకొని తాను శక్తివంతంగా తయారవ్వాలని చూస్తున్న క్రమంలో 8 అయితే చాలా ఈజీగా దొరుకుతాయి, కానీ ఆ 9ది మాత్రం దొరకదు. మన తేజ సజ్జా దాన్ని అంత బాగా రక్షిస్తూ ఉంటాడు. ఏంటంటే మన బాహుబలిలో కట్టప్పలాగా అంత బాగా రక్షిస్తూ వచ్చి ఆ సినిమాని చెప్పాలంటే ఇలా తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ కూడా కొంచెం కూడా బోర్ అనిపించదు. ఓవరాల్గా చెప్పాలంటే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది మిరాయ్ సినిమా. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలు రాలేదు. నిజంగా ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు అంటే
డైరెక్టర్ అయినా, హీరో అయినా ప్రేక్షకుల్ని మైండ్లో పెట్టుకొని సినిమా తీస్తే, సినిమా లవర్స్ని మైండ్లో పెట్టుకొని సినిమా తీస్తే, వాళ్ళు థియేటర్లో కూర్చొని వాళ్ళు అసలుకి ఎలా సినిమాని చూడాలనుకుంటున్నారు అని ఆలోచించి సినిమా తీస్తే ఎలా ఉంటుందో, మిరా ఎలాగ ఉంటుంది అనేది నిజంగా ఈరోజు కళ్ళకు కట్టినట్టు చూపించారు మన డైరెక్టర్ అండ్ తేజ కూడా. చిన్న చిన్న కొంచెం తప్పిదాలు ఉంటాయి. ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు ఏంటంటే డెఫినెట్గా చిన్న చిన్నవి ఉంటాయి, మైన్యూట్ ఉంటాయి. వాటిని మనం గట్టిగా ఆలోచిస్తే కొంచెం పెద్ద తప్పులా కనపడుతుంది. కానీ ఇలాంటి ఒక గొప్ప సినిమానే అంటే మంచి సినిమా కాదు, ఇది గొప్ప సినిమా. ఇలాంటి ఒక గొప్ప సినిమాలో ఇలాంటి చిన్న చిన్నవి మనం కామన్గా ఏముందిలే, ఇలాంటి కామన్గా జరుగుతుంటాయి అనేది మనం మైండ్లో నుంచి తీసేస్తే సినిమా అనేది మహా అద్భుతం. ఇలాంటి అద్భుతం కాదు, మహా అద్భుతం. అలాంటి ఒక గొప్ప సినిమాని అందించారు తేజ. మిరాయ్ నిజంగా మిరపకాయ, తనలో ఉన్న కసి అదంతా కూడా ఒక్కసారిగా థియేటర్లో ఆడియన్స్ ముందు తను ఏంటో ఇంకొకసారి ప్రూవ్ చేసుకునే ఒక గొప్ప స్టోరీతో తన టాలెంట్ని మళ్ళీ ఒక్కసారి చూపించారు. నిజంగా తేజ గ్రేట్. తేజ అసలు వాస్తవంగా చెప్పాలంటే స్టార్ హీరో ఖాతాలోకి చేరిపోయినట్లే. ఈరోజు ఒక టాప్ 5 స్టార్ హీరోస్ టాలీవుడ్లో ఎవరు అంటే ఇంచుమించు నాకు తెలిసి ఒక 4వ ప్లేస్ 5వ ప్లేస్ తేజకి ఇవ్వచ్చు కూడా, డెఫినెట్గా ఇవ్వచ్చు. ఎందుకంటే ఆయన వయసుకి, ఆయన టాలెంట్కి మేబీ కొంతమంది రాయకపోవచ్చు, కానీ నిజంగా తన సబ్జెక్టులు ఎంచుకునే విధానం కావచ్చు, తనకి డివైన్ అంటే ఇలాంటి సినిమాలు తీయాలంటే చాలా చాలా కష్టం. అందరు హీరోలు డేర్ చేయరు, ఇదే టైప్ ఆఫ్ సినిమాలు తీస్తున్నారు, ఇంకెంతకు మించి ఏం తీయలేరు అన్ని దాంతో ఉంటారు. కానీ తేజ దాన్ని గట్టిగా నమ్మాడు కాబట్టే స్టాండ్ అయ్యి నిలబడి ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసుకోగలిగాడు. వాస్తవంగా తేజ సినిమాకి టికెట్లు దొరకలే హనుమాన్కి లాస్ట్ ఇయర్. అప్పుడు కూడా ఒక పెద్ద స్టార్ హీరో మన మహేష్ బాబు గుంటూరు కారం కూడా రిలీజ్ అయింది. నాకు బాగా గుర్తు, హనుమాన్కి థియేటర్లో ఎక్కడ టికెట్స్ లేవు. మా ఇంట్లో అందరూ తేజకి ఫ్యాన్స్ అయిపోయారు ఆ సినిమాతో. ఈ సినిమాకి ఎట్లయినా తీసిపోమని నన్ను అడుగుతారు. ఇక మార్నింగ్ నుంచి బుక్ మై షోలో నేను వెతుకుతూనే ఉన్నాను, అన్నీ ఎక్కడో కింద దొరుకుతున్నాయి. తేజ ఇప్పుడు అసలు సినిమా ఎలా ఉందో, నీకు ఎలా అనిపించిందో, ప్రేక్షకుల స్పందన ఏంటో విందామని నేను కాల్ చేశాను. మేబీ నువ్వు ఆ ఆనందంలో అంటే షేర్ చేసుకుంటూ అక్కడ ఆడియన్స్తో ఉన్నావేమో. దయచేసి మా ఇంటికి ఒక 4-5 టికెట్స్ పంపిస్తే ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్తాం. టికెట్స్ దొరకట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి బుక్ మై షోలో, నేను ఇప్పుడే బుక్ మై షో మీరు చూడొచ్చు. బుక్ మై షోలో ఎక్కడ చూసినా కానీ మనకి చూడండి, ఫస్ట్ రోలో ఒక 7-8 ఉన్నాయి ఈ ఫస్ట్ రోలో. సరే ఇంకొక షోకి వెళ్దాం, నైట్ షోకి వెళ్దాం అని చూస్తున్నాను నేను. 10:40కి 10:40కి కూడా ఇక్కడ 4, ఇక్కడ 3, 7 ఉన్నాయి. ఇంత ముందుకు పోయి ఇలా పెట్టుకొని ఇంత గొప్ప సినిమా ఎలా చూస్తాం మనం? ఇంకా కొన్ని ఇట్లా అయితే మన ఏఎంబీలో అయితే మనోడి సినిమాకి అసలు టికెట్లే లేవు. ప్రసాద్లో కూడా సేమ్ పరిస్థితి. ఇది ఒక కింద ఉన్నాయి, కింద ఒక 10-15 అంతే. ఇది పరిస్థితి అనమాట. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చూడాలంటే థియేటర్లో ఆ ఎక్స్పీరియన్స్ మన కళ్ళకి, మన హృదయానికి టచ్ అవ్వాలంటే కొంచెం దూరంగా ఉండి చూస్తేనే అవి బాగా విఎఫ్ఎక్స్ కానీ విజువలైజేషన్ అంతా మనకి అంత అద్భుతంగా కనిపిస్తుందని ఒక నమ్మకం ఉంటుంది సినిమా లవర్కి. ఇది కొంచెం దూరంగా ఉండటం వల్ల కష్టమైపోయింది, అంటే దగ్గరగా ఉండటం వల్ల నేను కూడా బుక్ చేసుకోలేకపోయాను. ఇంకొకసారి తేజకి చేసే ప్రయత్నం చేద్దాం. లేకపోతే మన మహావీర్ ఎలా ఫీల్ అవుతున్నారో మన మహావీర్ గారికి కాల్ చేద్దాం, మనోజ్ గారికి. నిజంగా మంచు మనోజ్ గారి ఎలివేషన్ అయితే నెక్స్ట్ లెవెల్. బిజీగా ఉంది మనోజ్ గారిది. సో ప్రతి ఒక్కళ్ళు కాల్స్ చేస్తుంటారు కాబట్టి చాలా బిజీగా ఉన్నారు. కానీ మన తేజ సజ్జా ఆ సూపర్ స్టిక్ ఉంటుంది కదా, అది చాలా ఈజీగా వెళ్ళి తెచ్చుకుంటాడు. సో అసలు చాలా బాగుంది ఓవరాల్గా. సినిమాకి పేరు పెట్టడానికి ఏం లేదు, నా భూతో నా భవిష్యత్, అంత అద్భుతంగా తీశారు మన కార్తిక్ ఘట్టంనేని. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే అరిపించేశారు. ఎందుకంటే హనుమాన్కి కూడా అతనే, ఇలాంటి మూవీస్కి అతను తప్పితే వేరే వాళ్ళు చేయలేరు, అంత అద్భుతంగా మ్యూజిక్ని చేయగలిగారు ఆయన. వాస్తవంగా చెప్పాలంటే టాలీవుడ్ స్థాయిని పెంచే సినిమానే ఇది.
సో ఆస్కార్ వరకు వెళ్ళొచ్చు ఇలాంటి సినిమాలు నిజంగా చెప్పాలంటే వాస్తవంగా. ఒక్కసారి మంచు మనోజ్ గారికి కూడా కాల్ చేసి చూద్దాం. మనోజ్ గారు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మన మహావీర్. సో క్వాలిటీ కావచ్చు, విజువల్స్ కావచ్చు, కాన్సెప్ట్ కావచ్చు, ఆర్టిస్టులను తీసుకునే విధానం కావచ్చు, ఎక్స్ట్రాడినరీ గెటప్ సీన్ కావచ్చు, అందరూ చాలా బాగా చేశారు. మనోజ్ గారు హలో హలో బ్రదర్, బాగున్నారా? బాగున్నాను. మనోజ్ గారు అనాలా, మహావీర్ గారు అనాలా ఇప్పుడు? నిజంగా ఎక్స్ట్రాడినరీ మనోజ్ అన్న. మహావీర్ క్యారెక్టర్ మనోజ్ గారు తప్పితే వేరే వాళ్ళు చేస్తే చూడలేము అనిపించే అంత విధంగా ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యి పరకాయ ప్రవేశం చేశారు. నిజంగా ఇంత అంటే ఆ కసి అంతా కనిపించింది మాకు. నిజంగా ఎక్స్ట్రాడినరీ. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. థియేటర్ లో కాసేపు గూస్ బంప్స్ అందరికి వావ్ అని ఒక 100 సార్లు ఉంటాను నేనే. ఎలా అనిపిస్తుంది మార్నింగ్ నుంచి మీకు వస్తున్న ఫీడ్బ్యాక్? అండ్ అయ్యో మాటలు లేవు. ఐ డోంట్ నో వాట్ టు సే. ఐ యామ్ జస్ట్ ఎంబ్రేసింగ్ ఇట్. అంతే, మాట్లాడితే ఏడ్చేలా ఉండదు. సో థ్యాంక్ యూ. ఐ లవ్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే బ్రదర్, డెఫినెట్ గా మీ దగ్గరకు వచ్చి షేర్ చేసుకోవాల్సిన మూమెంట్ ఇది. సెలబ్రేట్ చేసుకుంటాం మేము కూడా వచ్చి. మీ సినిమాకి టికెట్స్ చదవట్లేదు, ఏమన్నా మాకు హెల్ప్ చేస్తారా మా ఫ్యామిలీకి? గాడ్ బ్లెస్ బ్రదర్. థ్యాంక్ యూ ఎనీ టైం. యా ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, బాయ్. సో మనోజ్ గారికి నిజంగా ఎమోషనల్ అయిపోతాను ఎక్కువ మాట్లాడితే సినిమా గురించి అని చెప్తున్నారు. బట్ నాకు తెలిసి తేజ ఇంకా ఎమోషనల్, అంటే ఆనంద బాష్పాలు. ఒకసారి మన హీరో తేజ సజ్జా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో కూడా తెలియాలి మనకి. హలో, వేదా ఉన్నారండి? ఐఎమ్ ఫైన్ తేజ. నిజంగా కంగ్రాచులేషన్స్ కన్నా కూడా ఇంకా ఏదన్నా పెద్ద మాట ఉంటే అది మాత్రం చెప్పాలని ఉంది. నిజంగా ఎక్స్ట్రాడినరీ మూవీ. అంటే ఇలాంటి సినిమాని అటెంప్ట్ చేయడం అనేది చాలా 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 పెద్ద కత్తి మీద సాము. అలాంటిది ఇంత న్యాచురల్ గా యాక్ట్ చేసావు. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఇంత పెద్ద రెస్పాన్స్? అంటే పెద్ద పెద్ద స్టార్ హీరోలతో ఈ రోజు తేజాని కంపేర్ చేస్తున్నారు అన్ని రివ్యూస్ లో కూడా. అదేం లేదండి, ఎవరితో ఏ కంపారిజన్స్ ఏం లేదు. టు బి వెరీ ఆనెస్ట్, జస్ట్ దట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఇంత ఎఫర్ట్ ఫ్రమ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంత ఎఫర్ట్ పెట్టి సినిమా చేస్తే అది ఆడియన్స్ నచ్చుతుంటే దట్ ఈస్ మోర్ హ్యాపీ. అండ్ ఐఎమ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ, నాట్ జస్ట్ ఫర్ మీ బట్ ఒక రవ్వ ఎక్కువ ఫర్ విశ్వప్రసాద్ గారు అండ్ ఫర్ కార్తిక్ గారు. ఓకే, వాళ్ళకి క్రెడిట్ ఇస్తున్నారు 100% అండి. వాళ్ళు విశ్వ గారు లాంటి అంబిషియస్ మ్యాన్ మా వెనకాల నుంచి ఒక పోయి ఉంటే, లేదా కార్తిక్ లాంటి ఒక ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్ ఈ సినిమా లేకపోయి ఉంటే అసలు పాసిబుల్లే కాదు. ఓకే సో తేజ మిరాయ్ 2 కూడా ఉందా తేజ? ఇప్పుడు అందరికి సస్పెన్స్. ఆల్రెడీ కథ రాసేసి పెట్టాము, మొత్తం రెడీ, టైటిల్ రెడీ. జస్ట్ బికాజ్ మీ ఆడియన్స్ లవ్ చూసిన తర్వాత చెప్పాలి కాబట్టి, దానికి ముందే చెప్పకూడదు కాబట్టి సైలెంట్ గా ఉన్నాం. మిరాయ్ 2 ఇస్ కాల్డ్ మిరాయ్ ద జైత్రయ. ఓకే, సూపర్. ఇప్పుడే మనోజ్ గారు కూడా కనెక్ట్ అయ్యారు లైవ్ లో. నిజంగా ఆయన కొంచెం ఎక్కువసేపు మాట్లాడితే ఎమోషనల్ అయిపోతాను రోషన్, చాలు బ్రదర్ అని చెప్పేసి వెంటనే కట్ చేశారు. ఆయన అంతా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. అండ్ అర్థమవుతుంది ప్రతి ఒక్కళ్ళ కష్టం అనేది ఈ సినిమా ఇంత పెద్ద విజయం. నిజంగా అంటే డివైన్ బ్లెస్సింగ్స్ చాలా ఉన్నాయని చెప్పొచ్చు తేజ నీకు. ఎందుకంటే డివైన్ బ్లాక్ బస్టర్ తీయాలంటే అది తేజ సజ్జాకి మాత్రమే సాధ్యం అవుతుంది అనేది హనుమాన్ అండ్ మిరాయి చూసిన తర్వాత క్లియర్ గా అర్థమైపోయింది. లేదండి, అది ఒక డైరెక్టర్ కన్విక్షన్, దాన్ని మ్యూజిక్ డైరెక్టర్ ఎలాగ డెలివర్ చేశాడు అనేది. డెఫినెట్ గా నేను 100% చేయాలంటే 110% చేస్తాను. నా ప్రతి సినిమాకి ఫుల్ ఎఫర్ట్ పెడతాను. బట్ సక్సెస్ అనేది అందరూ కలిసి అన్ని క్రాఫ్ట్లు కలిపి పుష్ చేస్తేనే వచ్చేది. అది హనుమాన్ అయినా, అది మిరాయ్ అయినా, అదేదో నాకు ఆపాదించడం అనేది రైట్ థింగ్ కాదు. ఓకే, చిరంజీవి గారి దగ్గర నుంచి కాల్ వచ్చిందా తేజ? ఇంకా లేదండి, ఐ బీన్ కంటిన్యూస్. నేను కొంచెం లేట్ గా లేచాను, 4 రోజుల తర్వాత నిన్నే పడుకున్నా. నేను రాత్రి కంటెంట్ డెలివరీ అయిపోయిన తర్వాత పడుకున్నా. కొంచెం లేట్ గా లేచాను. ఐ హావ్ టు చెక్. అంతే, అంటే ఫోన్ లో ఎంత బిజీగా ఉండి కూడా మా కాల్ లిఫ్ట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. భలేవరే, యూ ఆల్వేస్ సపోర్టెడ్ గుడ్ ఫిల్మ్స్ రోషన్ గారు. యూ ఆల్వేస్ స్టూడ్ బిహైండ్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ ఫర్ దట్ యాజ్ వెల్. సో థ్యాంక్ యూ సజా, థ్యాంక్ యూ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్ ఆఫ్ మిరాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
సో చూస్తున్నాం అటు పక్కన మన వేద కావచ్చు, మహావీర్ కావచ్చు, వాళ్ళ సంతోషాన్ని ప్రేక్షకులకు పంచుకున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇదే వాళ్ళు సినిమా రిలీజ్ తర్వాత మాట్లాడటం కూడా సుమన్ టీవీతో. అండ్ నిజంగా గ్రేట్ డైరెక్టర్ గారికి. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ తేజకి అండ్ మనోజ్ గారికి, శ్రేయ గారికి, అందరికి కూడా ఇంత ఎఫర్ట్స్ పెట్టి సినిమా తీసిన టీమ్కి, అట్ ది సేమ్ టైం మన టీజీ విశ్వప్రసాద్ గారికి కూడా నిజంగా థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ విశ్వప్రసాద్ గారు. ఇలాంటి మూవీస్ తీయాలంటే అది మీకు మాత్రమే సాధ్యమవుతుంది. అండ్ చాలా సినిమాని ఎంతో ప్రేమించి సినిమాని తెరకెక్కిస్తూ ఉంటారు మీరు ఎప్పుడు కూడా. సో ఇలానే మీ నిర్మాణ సారథ్యంలో ఇంకా మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తేజ క్లియర్గా చెప్పారు, మిరాయ్ 2 కూడా అంతా రాసి రెడీగా ఉంది. సో తెరకెక్కించడం మాత్రమే లేటు, ప్రేక్షకుల స్పందన తర్వాత, వాళ్ళ రెస్పాన్స్ తర్వాత సో ఇది డెఫినెట్గా మళ్ళీ కూడా స్టార్ట్ అవబోతుందని చెప్పారు. కాబట్టి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ మిరాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.